ఏంటి సాంగ్ యొక్క కాన్సెప్ట్ ఏంటి? అంటే ఇది ప్రైవేట్ ఆల్బమ్ అన్నమాట. ఇది కాలేజ్ లవ్ సాంగ్. సో అందరికి కనెక్ట్ అయ్యేలాగా కాలేజ్ స్టూడెంట్స్ కి, యూత్ కి, ఇంకా జరిగిపోయిన రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది కనెక్ట్ అవుతుంది సాంగ్. సో ప్రతి అమ్మాయికి ప్రతి అబ్బాయికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, సో వాళ్ళని లవ్ చేసి చాలా మంది ఉంటారు. సో ఆ ఫీలింగ్ మళ్ళీ గుర్తొస్తుంటది. సో వాళ్ళ కోసం తీసారు. అంటే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా, మరి ఈ ఈ సటన్ జోన్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇది కాలేజ్ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదు మనకి. సో రాదు కాబట్టి ఆ రోజులను గుర్తు తెచ్చుకోవాలన్న థాట్ తోని సో అందరికి కనెక్ట్ అయ్యేలా తీసాం. ఎన్ని రోజులు షూట్ అయింది? 1 డే షూట్ అయింది. అంటే అది ప్రీ ప్లాన్డ్ గా ప్రాక్టీస్ కానీ అది కానీ అన్ని అరేంజ్ అయ్యి 1 డేలో కంప్లీట్ అయ్యేలాగా చూసుకున్నాం. లైక్ అది లవ్ సాంగ్ కేటగిరీ. అంటే మీకు బడ్జెట్ ఇంత పరంగా అంటే మీరు అనుకున్న బడ్జెట్ లో అయింది, మోర్ ఓవర్ ఎక్కువ బడ్జెట్ ఏమైనా? అంటే అనుకున్న దాంట్లోనే అయింది. కొంచెం ఒక 20% వేస్టేజ్ అయింది అనమాట. అంటే అది ఫస్ట్ సాంగ్ కాబట్టి సో లెసన్స్ నేర్చుకుంటాం. అంటే మీరు ఫస్ట్ మీరు చేసింది ప్రాజెక్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్, సీరియస్ ఏం చేయలేదు. Experience actually we started as a friend, but everybody has given a good feedback about this song. And you asked why love songs, because in everybody's life love started first. If we born, we started loving our parents first. After that we fall in love with our partners. After that, after marriage, husband. And this love is the means with the size of, we can't explain that love actually. So we can't explain that love. So we understand one thing, that without love in this world nothing is there. So we choose first love. So this album started with the love, and I hope you people will love and support. Where are you from? I'm from Kolkata. Kolkata. Yes. So you can't speak Telugu? Kunjum I understand and I can speak. So previous any project you can work? No. This This is is my, the first project. this is my, Both. yeah. Both. Yeah. Right. And what is your experience in projects? What is your experience? Actually, the first expression is the last expression. I feel that, and this is my first experience, and I will not say last because it was very good. As we all are friends here, and we started as a friend, and it's long way to go. And I'm very happy to be part of this industry right now. We started, and I hope new journey will start from here. అంటే మీరు ఈ సాంగ్ కి సటన్ అమ్మాయిలని ఏమని అనుకున్నారా, లేదంటే ఇట్లా తెలుగు రాని అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మీరు ఈ టైటిల్ చూస్తుంటే ఇంత అందం చూసినాక, సో ఆ టైటిల్ కి మ్యాచ్ అవ్వాలంటే ఆ అమ్మాయి కూడా అందంగా ఉండాలి. సో ఈ టైటిల్ కి తినే మ్యాచ్ అవుతుందని చెప్పి నా ఫీలింగ్ ఉండే. వాళ్ళ ఆఫ్టర్నూన్ 12:20కి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో శ్రీని ట్యూన్స్ మా ఛానల్ పేరు. ఇంత అందం చూసినాక డెఫినెట్ గా చూడండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. చాలా ప్యాషన్ తో తీసాము. సో వెళ్ళి చూడండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. I will just tell to everybody that this love song we have made with lots of love, and I hope you people are giving love towards this song and to us also. And please subscribe and like Srini Tunes. Thank you.